శనార్థులలో తెలంగాణ సాయన్న ఆట పాట మాట పెరిగిన తులం బంగారము అట్నే 2500 రూపాయలు కూరగాయలకు నారగాయలకు దీనికి దానికి దీపావళికి ఏదైతే మనకు పచ్చడి తాగుతామో పచ్చడి అటువంటి ముచ్చట తీసుకొచ్చినామో మన వీడియోల తులం బంగారం గురించి అట్నే 2500 రూపాయల గురించి మొత్తానికి గరిగట్టిగా డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఏమేమి కాగితాలు కావాలంటే డాక్యుమెంట్లు ఏం కావాలా ఏం కథ ఏం లెక్క అన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాలా. మన తెలంగాణ సాయన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి గ్రూప్లో షేర్ చేయాలని కోరుకుంటున్నాము. అట్టిగానే ఉత్తపుణ్యానికి కాదు సాయనం తీసుకొచ్చినా ఏదో ఆడ మాట్లాడిపిస్తాయి అనుకోడు కాదు, నిజాలు బయట పెట్టనీకి మొత్తానికి జరుగుతున్నది ఏంది జరగబోయేది ఏంది ఏం జరిగింది అనే ముచ్చట మేము ముందర పెట్టిన సాయనం తీసుకొచ్చిన. ఎందుకంటే ఈరోజు మనం పడుతున్న బాధలు వీళ్ళకి గమ్మతనిపిస్తూ ఉన్నాయి, మనం ఏడుస్తూ ఉన్నాము, మనం ఆడబిడ్డలు బాధపడుతూ ఉన్నారు. 18 సంవత్సరాలు నిన్న యువతికి ఖర్చుల కోసం చదువు ఖర్చుల కోసము కూరగాయల నారగాయల కోసము 2500 రూపాయలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు పబ్బం గడుపుకొని ఇస్తాడు నాయకులు వచ్చి ఈయననే తెల్లబాట్లు వేసుకొని మా ఇంటికి వెళ్ళి 10 ఓట్లు గుర్తిపించిండు. సరే గుర్తి మా అన్న గుర్తింది కానీ మాకు పథకాలు కావాలంటే పథకాలు ఇప్పియాలి కదా ఇప్పుడు, అందుకే వచ్చినట్టు ఇప్పిస్తాడట. తులం బంగారము 2500 రూపాయలు అన్న ఇప్పిస్తాను వచ్చినావు కానీ పక్కా ఇప్పిస్తానా అన్న ఇప్పియాలి. మా ప్రభుత్వం ఇస్తుంది, మా తరఫున 10 ఓట్లు పడ్డాయి అన్నాడు. నీ ముఖం చూసి చేసినాము, సార్ ముఖం చూసి రేవంత్ రెడ్డి సార్ ముఖం చూసి చేసినాం. కానీ ఈ తులం బంగారం 10 తులం బంగారం 10 మందికి అట్నే 2500 రూపాయలు కూడా అవి కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. ఇక ఆడ సారీ ఇవ్వకుండా నువ్వనే అరే ప్రభుత్వంతో ఖచ్చితంగా ఇస్తుంది. ప్రభుత్వం ఏది స్టార్ట్ ఉంది ఇస్తుంది, ఎట్లిస్తుంది ఇస్తుంది. ఎప్పుడు ఇప్పుడు ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది అందాదా, జూన్ వరకల్లా ముట్టిపోతాయి ముట్టిపోతాయి అందరికి. అందరికంటే అరుగులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ముడతాయి. అందరికి ఇస్తారా? మా ఇంటికాడ అరుగుంది. అరుగు అదే అరుగులు అరుగులా అరగంటే మా ఇంటి కూడా అరుగు కాదు. అరుగులైనటువంటి మహిళలు అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళు వాళ్ళకు ప్రతి నెల ముడుతుంది. తులం బంగారం కూడా ముడుతుంది. మా ఇంట్లో 3 ఉన్నారు మహాలక్ష్ములు, కంపల్సరీ ముగ్గురికి 3 తులాలంటే అవ్వ కొడుకో ఇక మాకు పుత్తెల తాడు వేసుకుంటుందట. మా అవ్వ మన నుంచి మురుతా ఉన్నది. నువ్వు ఖచ్చితంగా ఈ 10 ఓట్ల కోసం నువ్వు 10 ఓట్లు అప్పుడు సారితే నువ్వు ఉంచుకో, మాకైతే ఇప్పుడు ఇప్పిస్తా. ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇయ్యనే అరే ఇస్తుంది అని చెప్తా సీరియస్గా వచ్చిండు. మరి అయితే నేను కూడా గట్టిగా మాట్లాడుతున్నా, మాయ మాటలు కట్టి పెట్టి గట్టి మాటలు ఒట్టు పెట్టిన అన్నట్టు గట్టిగా మాట్లాడితే ఆయన గాయెత్తుకున్నాడు. అందుకని మెల్లే మాట్లాడి దారికత్తలే అట్లా కూడా దారికత్తలే. అందుకని ఏం చెప్పినా ఎట్లనో గిరిగట్టిగా కాల్చి తీస్తాం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మీరు ఇస్తామని చెప్పారు, డేట్ కూడా ఏమి ఇచ్చినావు కదా. అవును చూపిద్దాం ఇక కథ ఏమంటారు ఏం కథ అనేది. అయ్యా ఇది తెలంగాణ మహిళలకు తులం బంగారము నెలకు 2500 పైన బిగ్ అప్డేట్. తెలంగాణ మహిళలకు తులం బంగారం పథకం నెలకు 2500 రూపాయల పథకం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభించనున్నారని శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2 పథకాలపైన కీలక ప్రకటన చేసిండు. ఏమని చేసిండు ఆయన అంటే ఇగో దీని మీద చూసుకున్నామో ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలతో పాటు తులం బంగారం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి విదితమే. దాంతోపాటు మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని కూడా చెప్పిండు. కానీ ఈ విషయంపైన శాసనమండలిలో చర్చ కొనసాగింది. ఏమన్నా చూద్దాం, ఎందుకంటే ఇది సాయిలాలు ఉన్నప్పుడు ఏదైనా ఒకటి తేలిపోవాలి. ఈ అటో ఇటు ఏం మాటలయ్యే బుక్కుకే ఇవి ఇక చూసుకోరి. దీంతో పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను కొనసాగిస్తున్నామని, తులం బంగారము 2500 సహాయ పథకాలను పరిమితుల కారణంగా ఆర్థిక పరిమితుల కారణంగా తక్షణమే అమలు చేయలేమని స్పష్టం చేసిండు. ఈ విషయంపైన శాసన మండలిలో ఎమ్మెల్సీ కవితక్క లేవెత్తిన ప్రశ్నకు పొన్నం ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా స్పందించిండు. అంటే ఇంతట్లో ఇయ్యలేమో, ఈయననేమో ఏప్రిల్కి వెళ్ళి అన్నీ స్టార్ట్ అవుతాయి, జూన్ వరకల్లా మీకు తీసుకొచ్చి ఇస్తారు. అంటే మా 10 ఓట్లు తీసుకుపోయినావు, వేయించినావు, మేము వేసినాము, మా ఆడోళ్ళు నన్ను గుద్దుతూ ఉన్నారు అంగబెట్టి 10 ఓట్లు వేయించినావు బాడుకోవు అంటే మా అవ్వకాయలు ఆడతారు అన్నారు. ఇక బాడుకోవని అంటారు గల్లీలో వాళ్ళు వీళ్ళు మా కుటుంబ సభ్యులు 10 ఓట్లు వేపిత్తివి ఆడలు వాడుకపోయి 2500 రూపాయలు అంటివి తులం బంగారం అంటివి ఏదిరా నీకు ఇంత పోతు అని అంటారు.
అని అంటే మరి నేనేం చేయాలా సాయిలు అన్నచ్చే మనోని నమ్మితే తోలుకుపోయి గుద్దుతామి అందరం కలిసి అందుకనే 10 మందికి 10 తులాలు కొనుకొచ్చి నీ అద్దబిగడామి ఇస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఇస్తుంది. నీదాము నాదమ్ముడే ప్రజాపాలన ప్రభుత్వంలో అందరికి అర్హులైన వారికి ప్రజాపాలన ప్రభుత్వం తోటి మాకు సంబంధాలు ఉండని అది అట్లా ఉండని తమలను దోలుకుపోయి గుదిపించింది నువ్వా కాదా? ఏపిచ్చిన మరి ఇప్పుడు ఏపించినప్పుడు తీ ఎందుకు మా వాళ్ళందరినీ స్టూడియోలకు ఫోన్ చేయాలి మా వాళ్ళందరికీ అందరు ఫోన్ చేసారు అనుకో వస్తే ఎట్లుంటా స్టూడియో అట్లా కాదే. ఇప్పుడు ఇవ్వకపోతే ఏమని అడగాలి. ప్రాసెస్ 1 by 1 చేసుకుంటూ పోతుంది. ఏం చేసిర్రు? ముందుకు పోతుంది ప్రభుత్వం. ముందుకు మీరు పోతురే మేమే కాదు పోయేది ప్రభుత్వము. ప్రభుత్వంలో మీరు పోతారు ప్రభుత్వంతో ఏమో అంటే ప్రజాపాలనలో ప్రజల కోసమే చేసేది. ప్రజలు మనం నుక్కుని ఏడుకోతురే ప్రజల కోసం సేవ చేసేది. ముందర పడ్డది వ్యవసాయం ముందర పడ్డదా? పింఛన్లు ఇస్తుర్రా 2,500 మహాలక్ష్మి ఇత్తుర్రా షాది ముబారక్ అన్నట్టుగా ఇది ఇత్తుర్రా తులం బంగారం ఇత్తుర్రా ఎవరికైనా రైతులకు పంట నష్ట పరిహారం ఇత్తుర్రా వికలాంగులకు వృద్ధులకు 1,12 రకాల పింఛన్లు ఇత్తుర్రా ఇందిరమిల్లు ఇచ్చిర్రా రేషన్ కార్డులు ఇచ్చిర్రా అడుక్కుంటా ఓటే శాటా భారతం తెగేది కాదు. ఎందుకు మాట్లాడితే ఏమి ఇచ్చి 200 యూనిట్లు కరెంటు ఉచిత కరెంటు చేనుల కూడా ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇంట్లో చేనుకాడ ఉచితం లేదు. రోజు రూపాయి చొప్పున 350 రూపాయలు కడతానే ఉన్నమాట. అది ఎంతనే రోజుకు రూపాయి. మరి టైట్ చేస్తున్నావా? అప్పటి నుంచి టైట్ చేస్తున్నావా? మళ్ళీ ఎప్పటి పెన్షన్లు ఇవ్వబడుతుంది రైతు భరోసా ఇవ్వబడుతుంది ఇందిరాబాయి ప్రాసెస్ పని స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు 3,000ను 6,000 చేస్తామన్నారు. అయ్యా చేస్తాం విడుదల వారిగా 1 by 1 చేస్తామయ్యా. ఎప్పుడు చేస్తాము? ఇప్పుడు ఇచ్చినాం కదా. ఇప్పుడు ఇచ్చినాం కదా. ఏది మళ్ళీ వచ్చేది? ఇప్పుడు మళ్ళీ వచ్చేది విడతా నెక్స్ట్ విడతలో మళ్ళీ పెంచిస్తాం. ఎందుకు ఆగమవుతున్నావు? అరే చూపిస్తే వీళ్ళకు ఏమనే నాకు మళ్ళీ తిక్కదిస్తాడు ఏదో అంటాడు. ఎప్పుడు మీరు ఇస్తామో అంటాడు. ఏమి ఇస్తామే ఏమి ఇచ్చేది ఏంటి మేము కట్టుకునేది ఏంది? ఇవో బీపీ చెప్తాడు ఈయన ఏమన్నా అంటేనేమో ఇదే అంటాడు. కానీ ఇలా ఏమైనా ఉండే టక్కన చూపెట్టాలి. ఎందుకంటే మనోడు కోపం మీద ఉన్నారు బాగా. దొరుకుతలేదు అదృష్టం బాగున్నట్టుంది సాయం అది లెంకు ఒకటి మాట్లాడాలనుకుంటే ఇంకోటి కనబడుతుంది. ఏమిస్తావు ఇప్పుడు చెప్పు? పెన్షన్లు ఇస్తావు. పెన్షన్లు ఇయ్యనే పడుతుంది. సాక్ష్యం ముందర ఆడబిడ్డ ఉందయ్యా. వీళ్ళను మనము గెలిపించినము ప్రభుత్వాన్ని గెలిపిస్తే అందరికీ వికలాంగులకు 3,000 నుంచి 6,000 వేస్తామన్నారు. మామూలు వృద్ధాప్య పింఛని 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. అనుకుందా ఆమె పుట్టినప్పుడు నేను ఈ రకంగా అవుతాను అనుకుందా? మరి ప్రభుత్వం వచ్చింది ఖర్చులు పెరిగినాయి అన్ని పెరిగినాయి. నాకు 3,000 4,000 చేస్తారేమని ఆశపడతలేదా ఈ బిడ్డే? చేస్తాం ఇప్పటికైనా మాట తప్ప మేము ఎప్పుడు చేస్తాం. ఎప్పుడు జూట మాటలు త్వరగా చేస్తారు. గిసోటి వీల్ చైర్ల గురించి వల్ల మీ అసలు నాయకులు మీ అసలు సీనియర్ నాయకులు మాట్లాడాలా చెప్పాలా? వీల్ చైర్ల గురించి అక్క ఏం పని చేసుకుని అదే మాట్లాడుతున్నాం. ప్రభుత్వం మళ్ళీ ఇంకా మాట్లాడాడు 16 నెలలు అవుతుంది ఇంకా మాట్లాడు. అరే మీ మాటలు చల్లకుండా మీ మాటలు ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా వీళ్ళు లబ్ధి పొందుతారు. వీళ్ళకి రావాల్సిందే. వీళ్ళకి న్యాయంగా రావాల్సిందే కదా. చాలా బాగా అనిపిస్తుంది. మా ప్రభుత్వం వీళ్ళ కోసమే మీకోసమే కష్టపడుతుంది. చెప్తుంది అహర్నిశలు మీకోసమే కష్టపడుతుంది మా ప్రభుత్వం. ఏం చెప్తుంది? ఇంకా నాయ మీద రగ్గేసుకుని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు కనీసం నా బెడ్రూమ్ లో కూడా నన్ను ప్రశాంతం ఉండనిస్తలేరు మాట్లాడి ఆ రకంగా ఉన్నది మీ కథ. అవును కదా మీకోసం కష్టపడుతుంది. చాలా కష్టపడుతుంది. 1 2 ఎన్ని చెప్పమంటావు? గాయత్కోకే పథకాలు ఇచ్చేది 1 2 ఎన్ని చెప్పమంటావు? నువ్వు నోరు 10 రోజులు చెప్పినా ఓడవని పథకాలు ఇస్తున్నామా? మేము పని చెయ్యలేను అనికే నోరు ఉంటది. 10 రోజులు చెప్పినా కానీ ఓడవని పథకాలు కూడా ఇస్తున్నాం మీకు మేము. పద్ధతి కూడా పని చేయలేనికే నోరుకి అక్క ఏం చేసుకొని బతుంది. నేను ఏమంటున్నా దయాభక్తి తోటి అరే 6,000 రూపాయలు చెయ్యరు బై చేస్తాం. వీళ్ళు ఎంత బాధపడుతారు. వాళ్ళను కొంతమంది ఏమో ఇంకా కాంతలేరు, కొంతమంది తిడుతున్నారు, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. అందుకని నేను రెడీ పెట్టుకున్నా గీసోండి మహానుభావులు వస్తారు మన స్టూడియోలో. కానీ అయ్యో గీమే మన తల్లి కాదా అవ్వ ఎంత మంచిగా అవుతుంది పాపం. ఆమెకు నడవరాకుండా గోస. ఓ 2,000 రూపాయలు ఓటు పట్టుకున్నది అంతే. 2,000 రూపాయలు ఎత్తురు బాపు నాకు సాయం చేయిర్రి పెంచుర్రి పింఛన్లు. ఆమెకు గది పట్టుకున్నది వీల్ చైర్ ఏమని ఇప్పిర్రి అని వాపోతా ఉన్నది.
చేస్తాము ఇస్తాము. ఆమె రోజు రోజు దినగిదిన గండంగా బతుకుతా ఉన్నది, మీకు కనబడతలేదా? నెక్స్ట్ వచ్చే పెన్షన్ 4,000తో వస్తుంది మా ప్రభుత్వం. నెక్స్ట్ నెలనేనా? నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత వచ్చేది ఎంత? మే పండగ ఉగాది, రేపు పండగ ఉగాది, అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. పథకాలు కూడా ఈ ఉగాది తర్వాత అందరూ తర్వాత పండుగ తర్వాత అన్ని కూడా పథకాలు మంచి గుడ్ న్యూస్ వింటారు మా ప్రభుత్వం తరఫున. ఇగో మనకేమో మనకు కూడా కన్న ఆడపిల్లలకు మగపిల్లగాలకు మనకు సిగ్గు ఇజ్జతి మానం లజ్జ ఉండాలి. ఎందుకంటే మన అవ్వాయిలు ఆస్తి సంపాదించకపోతే ఏమవుతుందయ్యా? వాళ్ళని తీసుకుపోయి అనాథాశ్రమంలో ఎత్తేయాలన్నా అంటే మనకు జన్మనిచ్చిరు సారదా? కాళ్ళు రెక్కలు మంచుకునే ఈడ కాకపోతే హైదరాబాద్ కాకపోతే ఢిల్లీ కాకపోతే లండన్ కాకపోతే అమెరికా కాకపోతే దుబాయో గిబాయ్ అన్నో బతకాలి. కానీ వీళ్ళని ఇంటికాడ సేవ తీయాలి. ఈ పూట ఎక్కడ అనుకుంటారు? వృద్ధాశ్రమంలో వీళ్ళందరూ వృద్ధాశ్రమంలో బతుకుతున్నటువంటి అవ్వలు బిడ్డలు 2-3 కొడుకులున్నా బిడ్డలున్నా కడమిండా కనుక్కున్నా వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు సుఖపడవలసిన టైంలో వీళ్ళను వృద్ధాశ్రమాలల్లో అనాథాశ్రమాలల్లో వీళ్ళకు ఓళ్ళు గతి లేనట్టు నూకేసి వచ్చినటువంటి విధానం. అంతమంది కొడుకులున్నా ఆస్తులున్నా కానీ ఏందన్నట్టు ఇది ఈ భారతదేశంలోనే ఇసొంటి దుర్మార్గంగా మనం బతుకుతున్నామంటే మనం ఈరోజు మనం కన్నోళ్ళు ఉన్నారు కదా, మనం వృద్ధులం కామా? ఏమన్నా మన పరిస్థితి మనము ఏం చేస్తున్నామో మన పుట్టిన పిల్లలు అంత డబుల్ చేస్తారన్న. ఇది చాలా బాధాకరం. కనీసం ఆ వృద్ధాశ్రమంలో వీళ్ళని బతుకుతా ఉంటే మనలో మనం తీసుకుపోయి మూసీ నదిలో లేకపోతే అటు యాన్నో ఇడిచిపెట్టేస్తారు కంపల్సరీ. అది అరే మనల్లా మనము సంపాదించలేరు కావచ్చు, మనం సంపాదించుకోవాలి, దిమాగ్ తెచ్చుకొని మనం సంపాదించుకోవాలి. కరెక్ట్. అది ఆ రకంగానే ఇసొంటి వాళ్ళు ఇప్పుడు ఏం ఆశపడుతున్నారు అంటే కన్నోళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయి ఓటేసిన దానికి ప్రభుత్వము మళ్ళీ పట్టించుకపోయే ఇదెక్కడ అన్యాయం రా నాయన అని వీళ్ళు సోమవారం నాడు ప్రజావాణిలకు పోయి కలిసినప్పుడు దిగినటువంటి పోటువ. అంటే ఈ పోటువ ఎవరో దించింది కాదు, నా దోస్తే దించి వేరే జిల్లాలో మన జర్నలిస్టులు కూడా మన దోస్తులున్నారు దించి ఆయన అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల గ్రూపులలో పెట్టినటువంటి పోటువ నేను కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఏం సమాధానం చెప్తాము? కన్న బిడ్డలు సమాధానం చెప్పలేరు, ప్రభుత్వం కూడా ఏం సమాధానం చెప్పలేదు కూడా. ఎందుకంటే వీళ్ళకి న్యాయం జరిగిన నాడే సమానం చెప్పగలుగుతాం. జరుగుతుంది పక్కాగా, ప్రభుత్వం వీళ్ళకు న్యాయం చేస్తుంది. ఈ అయ్యకు ఇది అప్పుడెప్పుడో ఉమ్మడి కొంచెం అటుండే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి వీల్ చైర్ ఇది సైకిల్ అప్పట్లో ఇది ఇస్తేనే గొప్ప, అవునా కాదా? ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కరెక్ట్ 11 సంవత్సరాలు 2014 నుంచి 24 దశాబ్దము, ఇది 2025 అవుతుందా? 11 సంవత్సరాలు అవుతుంది. ఒక్కోళ్ళ కన్నా ఒక వికలాంగుల వీల్ చైర్లు కానీ అవి కానీ ప్రకటించినటువంటి పాపాన పోయిర్రా. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదే, జనరల్గా నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరన్నా మన తెలంగాణలో ఉన్నత స్థాయిలో కాలరు మెడలు ఉన్న వాళ్ళు మస్తుగా ఉన్నారు. ఏమన్నా వయోలకానికి ఇటువంటి వీల్ చైర్లు ఇప్పించిరా? కొన్ని ఇచ్చిరు అక్కడక్కడ అందరు ఇయ్యలే కానీ కొన్ని ఇచ్చిరు అక్కడక్కడ. అట్లా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ విన్నవించుకుందంటే ఎప్పుడూ ఉండలేము. 4 రోజుల ఆటగా 4 రోజుల నాటకము, ఇటు రావడం అటు వెళ్ళిపోవడం తప్పితే మనం ఈడ ఉంచుకునేది ఏమీ లేదు. పోయేటినాడు 1 రూపాయి కూడా మన వెనుక రాదు అన్నది మాట మనం గుర్తుంచుకోవాలి. వాస్తవం. అధికారం ఎప్పటికీ ఎవరికి శాశ్వతం కాదు, ఇవాళ ఉంటాం రేపు పోతాం. ఉన్నప్పుడు ప్రజాసేవలో అందరికంటే మంచిగా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తరపున మా తరపున ప్రభుత్వం చేయాలని చెప్పేసి అందరికీ మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్న మా ప్రజాపాలన ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఎట్లుంటుందంటే మొత్తం డిజిటల్ తెలంగాణలో ఎట్లుంటుందంటే మా ప్రజాపాలన చేసేది ప్రభుత్వము. కామారెడ్డి జిల్లాలో పలాని ఎల్లజ బయోడేటా ఏంటంటే కట్టుకొస్తే కనిపించాలి, బాధ కానీ కనిపించాలి, మెయిల్ ఐడి వస్తే అట్లా చేస్తాం. ఎందుకు బాధపడుతున్నావు అన్నాను? మెయిల్ ఐడి ప్రభుత్వానికి థ్యాంక్ యూ సో మచ్. అట్నే మాకు కూడా ఈ ఉగాది కాకుండా మళ్ళా ఉగాది వరకైనా రేపు ఉగాది కదండి, రేపు ఉగాది తర్వాత 1 వారం రోజులలో అన్నీ కూడా పండగ తర్వాత అంటే ఉగాది తర్వాత ప్రజలకు సుపరిపాలన మంచి పథకాలన్నీ అందుతాయి.
నువ్వే మాట్లాడతావు మళ్ళా మంచి పథకాలు ఇస్తుంది అన్నారు నువ్వు చెప్తే నేను ఏమో అనుకున్నాను 5-6 కిలోలు 10 పీనల లడ్డు బిడ్డ పట్టుకొచ్చి చక్కెర బిక్కెర వద్దాము. ఎందుకంటే ఈ 2,500 రూపాయలు మా వాళ్ళు అయితే నిజంగా చెప్తున్నా ఘోరాతి ఘోరంగా 10 మంది ఓట్లు వేసాం సాయిలన్న తరపున పోయి 10 మంది 10 తులాలు ఏదిరా బాడు కావని ఇంతంత ఒత్తుడు రోజు నేను బాగా తాగుతూనే ఉన్నా. అది మా వాళ్ళు కాబట్టి నేను మన్నించుకుంటా. ఆ 10 మంది సాయిలని పడరా అనుకో సాయిలను ఆయనతో ఎకరం అమ్మి పత్రంలో బంగారం కొనుక రావాలి. అదే తప్పది. అందుకనే ప్రతి ఒక్కరు మాట ఇయ్యద్దు, ఇతే నిలబెట్టుకోవాలి. అది ఎవరైనా కానీ ఈయనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడైనా సరే ఇవాళ ఒకళ్ళకు అరే నీకు పని చేస్తారు అన్నాం అనుకో పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం. మనం పెడతాము అన్నాం కాబట్టి ప్రజలు ఆశపడదు, తప్పలేదు దానికి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇవాళ రేపు ఎల్లుండి ఆ తర్వాత సీఎం సార్ చెప్పినాడు జూన్ వరకు అయినా సరే కానీ పథకాన్ని ఎమ్మెల్యేగా అమల్లోకి చేయాలి. ఇవి పక్కన పెడితే ఇసొంటోళ్ళ గురించి మాత్రం ఇమీడియట్గా వీళ్ళకు డేట్లు దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రతి సోమవారం నాడు శంకరునికి పూజన్న తప్పుతుందో కానీ వీళ్ళు సోమవారం నాడు ప్రజావానికి పోయి వాళ్ళ గోడును వెళ్ళబోసుకుని తప్పుతలేదు. 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి ఆవేదన వాళ్ళ బాధ ఇదే. అది ఇక నేను ఛానల్ తరఫున చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై హింద్. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ, అట్లనే కళాభివందనాలు. అంతే.